హాయ్ హలో అండ్ నమస్తే. నేను హెల్దీ స్వీట్ ఒకటి చేయబోతున్నాను. అదే కొబ్బరి పాల పాయసం అన్నమాట. దీనిలో షుగర్స్ యూజ్ చేయట్లేదు, బెల్లం వేసి చేస్తున్నాను. మరి ఇది ఎలా ఉంటుంది, ఎంత టేస్టీగా ఉంటుందో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే మీకు కూడా అర్థమైపోతుంది. దానికంటే ముందు ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీ కిచెన్లో ఉన్నాయా లేవో చూసి రండి. కూర్చొని మడత పెట్టలేము కాబట్టి చేతులను మడత పెట్టుకొని నీట్గా, అంటే డ్రెస్సులు పాడవ్వకూడదు కాబట్టి. సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఎంత రెగ్యులర్గా అన్ని వంట ప్రోగ్రాంలో ఫస్ట్ చెప్పేది స్టవ్ ఆన్ చేసుకుందాం అని కదా. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను కొద్దిగా వాటర్ పోస్తున్నాను. ఒకవేళ మీ ఇంట్లో రోస్టెడ్ సేమియా ఉంటే సేమియాని మళ్ళీ రోస్ట్ చేసుకోక్కర్లేదు. రోస్టెడ్ సేమియా లేకపోతే ఫస్ట్ సేమియాని రోస్ట్ చేసుకోండి. సో ఆల్రెడీ నా దగ్గర రోస్టెడ్ సేమియా ఉంది కాబట్టి ఈ నీళ్లు కొద్దిగా మరుగుతూ ఉంటాయి, దాంట్లో ఇది వేసేయడమే. సో ఇవాళ నేను సగ్గుబియ్యం అండ్ సేమియా రెండు వేస్తున్నాను. బికాజ్ సగ్గుబియ్యం పూర్వీకి చాలా ఇష్టం, అది జెల్లీ అనుకుంటుంది, సో జెల్లీ లాగా ఉంటుంది కాబట్టి. సో పూర్వీకి ఇష్టమని నేను కంపల్సరీ సగ్గుబియ్యం వేస్తాను. అలాగే మంచిగా డ్రై ఫ్రూట్స్ పడతాయి, వెరీ టేస్టీ, ఆఫ్ కోర్స్ వెరీ యమ్మీ కూడా. సో ఇది కొద్దిగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సేమియా, ఒక క్వాంటిటీస్ నేను క్లియర్గా ఉందాం అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఫుల్ కొబ్బరి పాలతో చేస్తున్నాను కాబట్టి చాలా థిక్ కొబ్బరి పాలు. ఒక కప్పు కొబ్బరి పాలకి 2 కప్స్ మళ్ళీ వాటర్ పోయచ్చు. సో నేను వాటర్లో ఇవి ఉడికిస్తున్నాను. బేసిక్గా మా అమ్మ పాలలో ఉడికిచ్చేది, బట్ ఈ ఒక డిష్ మాత్రం నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్న కిటుకు. పాలలో ఉడికిచ్చినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఎన్ని పాలు పోస్తున్నా సేమియా పాలు తినేస్తూనే ఉండేది, ఇట్లా మొత్తం సోక్ చేసేసుకునేది. సో మా అత్తగారు ఏం చెప్పారంటే నీళ్ళల్లో ఉడికిచ్చి తర్వాత ఆఖరిగా కాచిన పాలని వేయమని చెప్పారు. అది నాకు బాగా చాలా కిట్టుకు బాగా అనిపించింది అండ్ అంత థిక్ అవ్వదన్నమాట. సో ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా సగ్గుబియ్యం కూడా వేస్తున్నాను. సో ఎంతైతే సేమియా వేసానో అంతే సగ్గుబియ్యం కూడా వేస్తున్నాను. సో ఇప్పుడు ఇది బాగా మరగాలి. ఓకే, ఇలా సగం సేమియా సగం సగ్గుబియ్యం. ఇప్పుడు దీన్ని నేను స్టవ్ మార్చుకుంటున్నాను బికాజ్ ఆ స్టవ్ మీద నాకు ఇంకొక పని ఉందండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి చెప్పండి? సేమియా పాయసం అనగానే మన అందరం ఎక్కడైనా తినేటప్పుడు ఏం చూస్తాము, ఎక్కడ జీడిపప్పులు ఉన్నాయి, ఎక్కడ బాదం పప్పులు ఉన్నాయి, మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని వెతుక్కొని సర్వ్ చేసుకుంటాం కదా. సో ఈ డిష్కి కూడా అట్లా వెతుక్కొని సర్వ్ చేసుకోకర్లేదు, నేను దండిగానే వేస్తున్నా. సో దీంట్లో ఫస్ట్ అది వేడెక్కే లోపల నట్స్ అన్ని చాప్ చేసుకుందాం. నేను యాజ్ యూజువల్ కాజు, బాదాం, కిస్మిస్తో పాటు సారపప్పు అని దొరుకుతుంది కదా, అది కూడా వేస్తున్నాను. అవి డ్రై రోస్ట్ చేసి వేస్తే చాలా బాగుంటుంది. బేసిక్గా షీర్ కుర్మా అలా చేసే వాటిలలో సారపప్పు వేసుకుంటారు, చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు ఈ నట్స్ అన్నీ చక్కగా ఫైన్ చాప్ చేసుకుందాం. సో నేను ఫస్ట్ దీంట్లో బాగానే నెయ్యి పడుతుంది, మనం స్వీట్లోకి నెయ్యితో సహా వేసేస్తాము, అందుకని ఇవి జస్ట్ వేయించడానికే కాకుండా స్వీట్లోకి నెయ్యి కూడా ఇదే అన్నమాట. అయితే మీరు ఎవరైనా వీగన్ అయ్యి ఉంటున్నారు, మీకు కోకోనట్ మిల్క్ వాడుతున్నారు కాబట్టి వీగన్గానే చేసుకుందాం అనుకుంటే ఇది ఇన్స్టెడ్ ఆఫ్ నెయ్యి మీరు కొబ్బరి నూనెలో వేయించుకోండి, చక్కగా చాలా బాగుంటుంది. బికాస్ కొబ్బరి పాలే కాబట్టి కొబ్బరి నూనె చాలా మంచి కాంబినేషన్ ఉంటుంది. అలాగే బాదం పప్పును కూడా సన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు నెయ్యి బాగా కాగిందండి. దీంట్లో డ్రై ఫ్రూట్స్, సో కొద్దిగా కాజు, బాదాం, కాజు, సారపప్పు ఎంత బాగుంటుందో మీరు కుక్ చేసుకున్నాక తెలుస్తుంది మీకు. అవి కొంచెం వేగినాకే నేను కిస్మిస్ వేస్తాను. ఇటు పక్కన చక్కగా సేమియా ఉడుకుతోంది.
మీకు సేమియా ఉడికింది, సేమియా క్విక్గా ఉడికిపోతుంది, కానీ సగ్గుబియ్యం కొంచెం టైం టేకింగ్ కాబట్టి చూసుకొని అది పూర్తిగా కుక్ అయినాకనే మిగిలినవన్నీ వేసుకోండి. ఇదే నెయ్యిలో నేను కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నా. కిస్మిస్ వేసిన వెంటనే ఎక్కువసేపు ఉంచకండి, బికాస్ పేలుతుంది. కిస్మిస్ పఫ్ అవుతుంది కదా, పేలుతుంది. కిస్మిస్ వేసుకుని, ఇది ఆల్రెడీ బాగా హీట్ ఎక్కిన నెయ్యి కదా, సో కొంచెం వేగగానే ఇంకా ఆ హీట్ మీద ఆఫ్ చేసేయండి. మిగిలిన సగం రోస్ట్ ఇక్కడ అయినా మిగిలింది ఆ చల్లారే గ్యాప్లో మంచిగా రోస్ట్ అయిపోతాయి. బికాజ్ కాజు కానీ బాదాం కానీ రైట్గా రోస్ట్ అవుతేనే బాగుంటుంది, ఎక్కువ అవుతే బాగోదు. చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇది తగ్గుతుంది. పాయ పెడుతుంది సేమియా ఇవాళ నన్ను. చూసారా ఎట్లా పఫ్ అయినాయో, ఇవి నాలాగా ఉబ్బాయి. గ్రేప్స్తో తయారు చేస్తారంటే మీరు ఎవరు నమ్మరు. పూర్వి కిస్మిస్ని గ్రేప్స్తో తయారు చేస్తారు పూర్వి అంటే అని ఇట్లా షాక్ అయింది. ఇవాళ చూపిస్తే అసలు సరిపోతుందేమో అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం ఈ ఉడుకుతున్న నీళ్ళల్లోనే బెల్లం యాడ్ చేసుకుంటాము. అయితే సగ్గుబియ్యం ఇంకొంచెం కుక్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇది చక్కగా కుక్ అయింది కొంచెం. దీంట్లో బెల్లం యాడ్ చేసేసుకుందాం. సో ఎంతకి ఎంత బెల్లం? సో నేను 1 కప్ ఆఫ్ కొబ్బరి పాలు తీసుకుంటున్నాను. అట్లాగే 1 కప్ ఆఫ్ సేమియా అండ్ సగ్గుబియ్యం కలిపి ఒక ఫుల్ కప్ తీసుకున్నా కాబట్టి 1 కప్ ఆఫ్ బోత్ తీసుకుంటున్నాను. బెల్లం కూడా దాదాపు ఒక కప్పుడు బెల్లం, ఎందుకంటే ఇది కొంచెం స్వీట్ సైడే ఉంటుంది ఈ డిష్. బెల్లం వేస్తున్నాను, మంచిగా తాటి బెల్లం బాగుంటుంది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బెల్లం ఉప్పగా ఉంటుంది కాబట్టి పాలలో వేసి బెల్లాన్ని కుక్ చేస్తూ ఉంటే పాలు విరిగిపోతున్నాయి. సో ఈ కిటుకు కూడా మా అత్తగారే చెప్పారనమాట. పాలు విరగకుండా ఉండాలంటే ఇలా దీంట్లోనే వేసి మరిగించుకుంటే, జస్ట్ లాస్ట్కి పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నీళ్ళల్లో వేసి బెల్లాన్ని కరిగించుకోవాలన్నమాట. చక్కగా బెల్లం నీళ్ళల్లో బాగా ఉడికిందండి. చూస్తున్నారు ఎంత బాగుందో, వావ్. అయితే నేను మళ్ళీ స్టవ్ షిఫ్ట్ చేస్తాను. చూసారు కదా, వావ్. ఎక్కువసేపు కుక్ చేయకండి, పాకం అయిపోతుంది. చాలు. ఇప్పుడు దీంట్లో మనం ఈ కొబ్బరి పాలని యాడ్ చేసేద్దాం. చాలా థిక్గా ఉన్న కొబ్బరి పాలు, ఆల్రెడీ వాటర్ వేసి కుక్ చేసాం కదా. ఇప్పుడు ఈ పాలతో పాటు మళ్ళీ కొద్దిగా వాటర్ వేస్తాము. కొబ్బరి పాల పాయసం రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఈ కొద్దిగా ఇంకో కప్పు నీళ్ళు వేసేసుకొని దీన్ని మరిగించుకుందాం. బేసిక్గా ఇప్పుడు ఇలా అనిపిస్తోంది, కానీ కొంచెం సేపు అయినాక సేమియా ఉబ్బిపోతుంది అనమాట, చాలా లావ్ అయిపోతుంది. అసలు ఇదంతా పీల్ చేసుకొని చాలా గట్టిగా అయిపోతుంది. అందుకని ఈ మాత్రం పడితేనే దానికి రుచి. సో ఈ కొబ్బరి పాల పాయసంలో నేను ఇప్పుడు ఇంకొక 5-6 నిమిషాలు మరిగించుకుంటాము. సో యూజువల్గా ఇది దీంట్లోకి వేస్తాం కదా, నేను ఈసారి మాత్రం దీంట్లోకే మళ్ళీ దీన్ని యాడ్ చేసేస్తున్నాను. వావ్, ఎంత బాగుందో చూసారా. కొబ్బరి పాలు వాసన అద్భుతంగా ఉంది కాంబినేషన్. ఇది సూపర్గా కుక్ అవుతోంది. యాక్చువల్లీ కుక్ అయిపోయింది. చూసారా డ్రై ఫ్రూట్స్ ఎంత రైట్గా వేగాయో, ఎగ్జాక్ట్ బ్రౌన్. చూసారా, ఇలా ఉంటే రైట్గా ఉంటుంది. కొంచెం ఎక్కువ మాడినా మాడుగా అనిపిస్తుంది, అండర్ కుక్ అయితేనేమో క్రంచ్ రాదనమాట. సో ఇప్పుడు ఇందులోకి తీసేసుకుందాం. ఒక మంచి బ్యూటిఫుల్ బౌల్ తీసుకున్నాను నా కోసం. ఇది అదంతా మీకోసం అండి. వావ్, లుక్స్ బ్యూటిఫుల్.
స్మెల్స్ ఆసమ్. ఎంత అద్భుతంగా ఉందో స్మెల్. వేడి మూతి కాలిపోయింది. వావ్, ఎంత బాగుంది. మైకా వస్తుంది స్వీట్కి. అంత తీయగా అన్నదు, బ్రైట్గా ఉందని నా ఉద్దేశం. చాలా బాగుందండి. ఈ ఇంత క్రీమీగా ఉందంటే ఇది, ఈ టెక్స్చర్. పాలు నెయ్యి కూడా పడ్డాయి కదా, కొబ్బరి పాలు నెయ్యి. కొబ్బరి పాలు బేసిక్గా చాలా క్రీమీగా ఉందన్నమాట. నేను యాక్చువల్లీ కొబ్బరి పాలు ఇంట్లో పట్టినవే, నీకు బయట కొంటే కొంచెం థిక్గా ఉంటాయి, బాగా క్రీమీగా. నేను ఇంట్లో ఫుల్ మంచిగా ఎక్కువ నీళ్ళు పోయకుండా కొబ్బరిని బాగా మిక్సీ పట్టాను. చాలా బాగుంది. నేను మాట్లాడడం మర్చిపోయి తినడంలోనే మునిగిపోయాను అనమాట. సో చూసారు కదా, ఇది ఇవాల్టి కొబ్బరి పాల పాయసం. చాలా యమ్మీగా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన డిష్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో బ్యూటిఫుల్ డిష్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ ఈటింగ్ అండ్ కీప్ వాచింగ్ స్వాతి స్వదేశీ. అంటిల్ నెక్స్ట్ టైం.